ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ చరణం. టు యూ దే క్రైడ్ అండ్ వర్ రెస్క్యూడ్ ఇన్ యూ, దే ట్రస్టెడ్ అండ్ వర్ నాట్ పుట్ టు షేమ్. సామ్స్ చాప్టర్ 22 వర్స్ 5. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మొర్రపెట్టిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. వారికి ఎన్నడూ అవమానము రాదు. వారు నిరీక్షణ నిష్ఫలముగా మారదు. అందుకే భక్తుడు అంటాడు, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఏదైనా కష్టం రాగానే, ఏదైనా ఇబ్బంది రాగానే దానిని ఎవరితోనో ఒకరితో పంచుకొని దాని ద్వారా సహాయము పొందుకొని విడిపించబడుటకు లేదా రక్షించబడుటకు మనం చూస్తాం. అయితే అన్ని సందర్భాల్లో మనకు సహాయం వస్తుందని చెప్పలేం. మన మొర అవతల వ్యక్తి వింటాడు అని నమ్మలేం. ఒక వ్యక్తి తనకు ఇతరులతో ఇబ్బంది ఉందని తన స్నేహితుడిని సహాయం కోరాడు. ఆ స్నేహితుడు పోలీస్ ఆఫీసర్. అయితే ఆ పోలీసు, నేనెందుకు, నేనున్నాను కదా, ఈసారి వాళ్ళు మరలా నీకు ఏదైనా సమస్య సృష్టిస్తే నాకొక్క ఫోన్ చేయి, నేను వస్తాను, వాళ్ళంతూ చూస్తానని అన్నాడు. ఒక రోజున తనను ఇబ్బంది పెడుతున్న వారు ఎదురయ్యారు. వారు ఏమీ అనకపోయినా ఇతనే కావాలి అని వారితో గొడవకు దిగి, మీరెంత, మీ లెక్కెంత అని వారితో వాదిస్తూ, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడొక పెద్ద పోలీసు, మీ పని చెబుతానని ఫోన్ చేశాడు. కానీ అవతల వ్యక్తి నుండి నో రెస్పాన్స్, ఫోన్ ఎత్తడం లేదు. బహుశా అతను ఏదో మీటింగ్లో ఉండొచ్చు. ఈలోపే వాళ్ళు ఈ వ్యక్తిని చితకబాది వెళ్ళిపోయారు. వాళ్ళ ముందు అతను అవమానపడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎవరికి మొరపెడుతున్నారు? ఎవరిని సహాయం అడుగుతున్నారు? ఎవరిపైన నమ్మకం ఉంచుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు వాక్య భాగంలోని మాటలు ఇజ్రాయెల్ గురించి చెప్పబడినవే. ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు బహుశా ఎంతో మందికి తమ బాధలను కష్టాలను విన్నవించుకుని ఉండొచ్చు. వారు పడిన బాధలను ఇంకొకరితో పంచుకుంటూ గోడు వెళ్ళబోసుకుంటూ దుఃఖించి ఉండొచ్చు. కానీ ఎవరైనా వారిని విడిపించగలిగారా? లేదు కదా. దేవాతి దేవుడు మాత్రమే సజీవుడయున్న సర్వశక్తిమంతుడయున్న యేసు ప్రభువుకి వారు మొర్రపెట్టారు, విడిపింపబడ్డారు. అంత మాత్రమే కాదు, వారు ప్రయాణమంతా అరణ్యములో సాగింది. ఒక్కరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఆ ప్రయాణములో వారు ఏ లోటు లేకుండా, ఏ సమస్య లేకుండా, ఇది తక్కువైంది అనే మాట లేకుండా వారు అడిగినవన్నీ దేవుడు వారికి ఇస్తూ నడిపించాడు. బహుశా ఐగుప్తీలు అనుకోనుండొచ్చు, వీళ్ళు మన దేశం నుండి అయితే బయటికి వెళ్ళారు కానీ ఆ అరణ్యంలో ఎన్ని రోజులు నడుస్తారు? త్రాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక, సేద తీరడానికి సరైన వసతి లేక ఇబ్బందులు పడతారని వారిని బట్టి వారు నవ్వుకొని ఉండొచ్చు. కానీ దేవుడు వారికి కావలసినంత నీటినిచ్చాడు. చేదైన నీటిని మధురంగా మార్చాడు. బండ నుండి నీటిని రప్పించాడు. ఆహారం కొరకు ప్రతిరోజు మన్నాను కురిపించాడు. అగ్ని స్తంభమై, మేఘ స్తంభమై వారిని నిత్యము రక్షిస్తూ కాపాడుతూ, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో అన్నిటినీ వారికి బోధిస్తూ క్షేమంగా కానాను చేర్చాడు. అందుకే ఈరోజు వాక్యభాగం సెలవిస్తుంది, వారు నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు విడుదల కావాలా? నీకు రక్షణ కావాలా? నీ అనారోగ్యము నుండి, నీ బలహీనతల్లో నుండి, నీ బంధకాలలో నుండి, నీ ఆర్థిక పరమైన కుటుంబ పరమైన వడిదుడుకులన్నిటి నుండి నీవు విడిపింపబడాలి అంటే నీవు దేవాతి దేవునికి మొర్రపెట్టు. ఆయన నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. మనుషులకు మొర్రపెట్టి అలసిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకు మొర్రపెట్టు, విడుదల పొందుకో. ఆయన యందు నీవు నమ్మిక ఉంచు. ఇంతవరకు మనుషులు నమ్ముకొని మోసపోయావు. ఎన్నోసార్లు మోసపరచబడ్డావు. ఎన్నోసార్లు నిన్ను అవమానపరిచారు. నీవు సిగ్గుపడేలా, నీవు తలదించుకునేలా వారు నిన్ను చేశారేమో. కానీ యేసు ప్రభు వారు నిన్ను ఎన్నడూ అలా చేయడు.
నీవు సిగ్గుపడే పరిస్థితిని ఆయన నీకు రానివ్వడు. నీవు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే జరగాలని దృఢ సంకల్పముతో ఆయన సన్నిధిన మొరపెడుతున్నావో, దేన్ని బట్టి ఈ లోకము నిన్ను నిందిస్తుందో అవి దేవుడు నీకు అనుగ్రహించి నీవు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉండేలా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ధైర్యముగా ఆయనకు ప్రార్థించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, పూజింపదగిన నామంలో మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మిమ్మల్ని నమ్మిన వారు ఏనాడు అవమానం పొందరని, ఏనాడు కూడా వారి యొక్క నిరీక్షణ నిష్ఫలముగా మారదని అయా మరి తండ్రి, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని అయా మరి తండ్రి, మేము మనుషుల్ని నమ్ముకుంటే మోసపోయే స్థితిలో ఉంటామని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి అయా ఆదరించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి ఉన్న బంధకాలన్నిటి నుంచి, వారికి ఉన్న కష్టాల నుంచి విడిపించిన దేవుడు, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని నమ్ముకొని అయా మీ యొక్క తండ్రి విశ్వాస జీవితంలో తండ్రి మీ యొక్క చేతిని పట్టుకొని నడుస్తున్నారో ప్రతి బిడ్డను ప్రభా మీరు ధైర్యపరచండి. ఏ లోటు లేకుండా, ఏ కష్టము లేకుండా అయా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేస్తూ అయా వారికి కావాల్సిందల్లా తండ్రి మీరు వారికి ఇస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉంటున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అయా స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని అయా మీరే ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. సాటి అయిన సహకారిని మీరు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక అయా మానసికంగా కృంగిపోతున్నారో అయా మరి తండ్రి ప్రతి విషయంలో తండ్రి గలిబిలితో బిడ్డలు ఉంటున్నారో, భయాందోళనతో ఉంటున్నారో వారికి ఉన్న భయాందోళన అంతటిని కొట్టివేయండి. నెమ్మదికర జీవితాన్ని వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని దయచేయండి. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అయా మీరిచ్చే బహుమానమును పొందుకొని మీ యొక్క సన్నిధిలో వారు ఆనందించుటకు అయా మిమ్ములను బట్టి సంతోషించుటకు కృపను అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఏ ప్రయాణంలో ఉన్నారో ప్రభా, వారి ప్రయాణం అంతటిలో మీరే వారికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే వాహనమును తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచండి ప్రభా. మీ యొక్క కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకుంటున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క దీవెనతో వారు తండ్రి ఫలభరితంగా జీవించినట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున యవన బిడ్డలుగా ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా వారందరికీ రక్షణ దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మీ యొక్క పరిచర్య చేస్తున్నారో అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. అదేవిధంగా మిషనరీస్ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. వారి పరిచర్యనంతటిని అయా నూరంతల ప్రతిఫలముతో నింపండి నా ప్రభా. అనేక ఆత్మలను మీ కొరకు సిద్ధపరిచేటువంటి కృప వారికి దయచేయండి నా తండ్రి. అయా దేశాన్ని, అధికారులను దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ మెండైన కాపుదల ప్రతి బిడ్డతోనూ ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయండి. దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలో అయా ఎలా ముందుకు నడపాలో తగినటువంటి జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. అధికారులందరికీ రక్షణను, మారు మనసును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి.
ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో వారికి వచ్చిన కష్టాన్ని బట్టి దుఃఖితులై ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో గోజాడుతున్నారో అయ్యా ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి నా ప్రభ. వృద్ధులకు మీరు తోడుగా ఉండండి, చంటి బిడ్డలను మీరు కాచి కాపాడమని వేడుకుంటూ అయ్యా ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండండి ప్రభ. అయ్యా ఒంటరి జీవితం వారు జీవించలేక ప్రభ భయాందోళనకు గురవుతున్నారు ప్రభ. వారిని తండ్రి నడిపించి బలపరిచి స్థిరపరచమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.